చింతపల్లి లాకప్ డెత్ కేసులో పోలీసుల చిత్రాలు ఎట్లా ఉన్నాయంటే మామూలుగా లేదు. ఎస్ఐని కేసు నుంచి తప్పించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రతిరోజు స్టేషన్కి పిలిచి ఒత్తిడి, రాజీకి వస్తే డబ్బులు ఇస్తామని డీల్ మాట్లాడిన సిఐ రాఘవేందర్ రెడ్డి చట్టం తమ పని తాను చేసుకోపోతుందని అంటున్న సదరు అధికారి న్యాయం చేసేందుకే ప్రయత్నించాలని కవరింగ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాపాడే పనిలో ఎమ్మెల్యే తమకు న్యాయం ఇంకెప్పుడు దొరుకుతుందని చెప్పేసి బాధితుల కన్నీరు గోడు పెట్టుకునేందుకు న్యూస్ లైన్ తెలుగు స్టూడియోకి బాధితులు వచ్చారు. ఇక చూడండి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన 3 రోజులకే లాకప్ డెత్ జరిగింది. భూ వివాదంలో ఓ వ్యక్తిని స్టేషన్కు పిలిపించిన పోలీసులు విగత జీవిగా అప్పగించారు. ఇది ఇంతటితో ఆగలేదు. ఇప్పుడు బాధిత కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేస్తున్నారు. కేసు నుంచి ఎస్ఐని కాంగ్రెస్ పార్టీ నాయకులను తప్పించేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తా ఉన్నారు. బాధిత కుటుంబాన్ని ముప్పు తిప్పలు పెడతా ఉన్నారు. పోలీసుల నుంచి ఎమ్మెల్యే దాకా అందరూ తమ వాళ్ళను కాపాడుకున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు తప్ప బాధిత కుటుంబానికి ఎవరు అండగా నిలవడం లేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ కుటుంబము దీనంగా రోధిస్తూ ఉంది. న్యూస్ లైన్ తెలుగు తెలంగాణతో తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఇట్లా మొన్న వచ్చి వాళ్ళు స్టూడియోకి వచ్చి మనం ఒక ప్రోమో రిలీజ్ చేసినాక అసలు అప్పటిదాకా కూడా ఈ పోలీసు వాళ్ళు వీళ్ళకు ఈ కుటుంబానికి న్యాయం చేయాలి కదా. సరే, చంపింది కొట్టింది ఒక పోలీస్ అధికారి, ఒక ఎస్ఐ కొడితే ఆయన స్పృహ కోల్పోయిండు, ఆయన బీపీ డౌన్ అయిపోయింది, హాస్పిటల్కి పోయే లోపల చనిపోయిండు, హాస్పిటల్నే చనిపోయిండు. ఆయన చనిపోయిండు ఈయన వల్ల, ఎస్ఐ వల్ల చనిపోయిండు, ఎస్ఐ కొట్టడం వల్ల చనిపోయిండు అనేది అది వాస్తవం. ఎందుకంటే ఈ మాట మనం చెప్పడం కాదు, వాళ్ళ అధికారులే ఎవరైతే ఆర్డీఓ కానీ లేదంటే డిఎస్పీ కానీ వీళ్ళందరూ వచ్చి బాధిత కుటుంబానికి ఒక ఏమంటారు హామీ పత్రాన్ని రాసిచ్చిపోయారు. మా పోలీస్ అధికారి చేసేటువంటి దానికి మేము ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కింద 5 ఎకరాల భూమి, ఒక కాంట్రాక్ట్ ఉద్యోగము, అంటే ఒక కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగము ఇప్పిస్తా అని చెప్పేసి, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి ఒక హామీ పత్రాన్ని రాసి ఆర్డీఓ పచ్చపెంతం సంతకం పెట్టిపోయిండు. ఆ సంతకం పెట్టి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ డ్రామాలు చూడాలి, వాళ్ళ కథలు చూడాలి, మామూలుగా లేదు. ఏంది, ఎస్ఐ మీద మీరు కంప్లైంట్ చేయొద్దు, ఎస్ఐ గురించి మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి ఇక మల్లెపల్లి సిఐ రాఘవేందర్ రెడ్డి గారిని మధ్యలో పెట్టేసి మొత్తం డీల్ సెట్ చేసినంట. సో ఈ విధంగా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు 5 లక్షలు తీసుకోరి, 10 లక్షలు తీసుకోరి, కేసుని విత్డ్రా చేసుకోరి. ఇట్లా అంటే పోలీసులేమో పోలీసు ఆయన్ని కాపాడుకున్నటువంటి పనిలో, అంటే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన సతీష్ రెడ్డిని కాపాడుకున్నటువంటి పనిలో పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏదో డిఎస్పీ కానుంచి సిఐ కానుంచి ఎస్పీ దాకా అందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఇక మన స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ గారేమో పెద్ద మోతవారి లెక్క, పుడింగు లెక్క పిలిపించుకొని వీళ్ళందరినీ పిలిపించుకొని ఈ కుటుంబాన్ని పిలిపించుకొని మీకు నేను భూమి పట్ట చేతిలో పెడతా, నేను లొట్టపీసి పెడతా అని చెప్పేసి పెద్ద పెద్ద పుడింగు మాటలు మాట్లాడేసి చివరికి ఏమంటా ఉన్నాడంటే లాస్ట్కు ఈ ఒక విద్యార్థి నాయకుడు ఆయనను సంప్రదించే క్రమంలో మీరు కాంగ్రెస్ వాళ్ళ మీద ఏదైతే వసంత్ నాయక్ అని సర్పంచ్ మీద వీళ్ళందరి మీద ఎంపీటీసీ మీద కేసులు పెట్టిర్రో ఆ కేసులని విత్డ్రా చేసుకుంటేనే ప్రభుత్వం నుంచి నీకు 5 ఎకరాల భూమి వస్తుంది, ఈ ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రెజర్. అంటే ఎమ్మెల్యే గారేమో తన కాంగ్రెస్ నాయకులను కాపాడుకున్నటువంటి ప్రయత్నంలో ఉన్నారు. పోలీసు యంత్రాంగమేమో పోలీసు ఎవరైతే కొట్టి చంపిండో ఆ ఎస్ఐ సతీష్ రెడ్డికి శిక్ష పడకుండా ఆయన ఇప్పటికే మళ్ళీ ఉద్యోగం ఎక్కి మళ్ళా జాబ్ చేసుకుంటా ఉన్నాడు. ఇది ఎక్కడ దుర్మార్గం? ఏడవండుకునే ప్రజా సంఘాలు, ఏడవండుకునే ప్రతిపక్షాలు, ఎక్కడున్నాయి మానవ హక్కులు? కనపడతలేదా? ఇదంతా ఏడ కనపడతలేదా? చూద్దాం ఎందాక పోతుందో ఇది. ఇప్పటికైనా ఇంకా స్పందిస్తారా లేకపోతే ఈ పోరాటం ఇట్లనే కొనసాగించాలనా? ఆ కుటుంబానికి న్యాయం చేసి ఆ సూర్యనాయక్ అనేటువంటి వ్యక్తిని చంపినటువంటి ఎస్ఐకి శిక్ష పడేదాకా ఊకునే ప్రసక్తే లేదు మిత్రులారా. చెప్తా ఉన్నాం కదా, ఇంత దుర్మార్గంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా పోలీసులను కాపాడుకుంటూ వస్తుంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా కాంగ్రెస్ నాయకులను కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఆ అధికార పార్టీ అండదండలు ఉంటే ఎంతమందిని చంపొచ్చు, ఎంతమందినైనా లాకప్ డెత్ చేయొచ్చు, ఎట్లయినా తప్పించుకొని తిరగవచ్చు, మళ్ళీ ఉద్యోగం ఎక్కి సొక్కం పూస లెక్క పని చేసుకోవచ్చు. ఇది ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ రాజ్యం అన్నమాట. సో కాబట్టి దీని మీద కనీసం కూడా స్పందించడం లేదు ప్రభుత్వ యంత్రాంగం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది.